తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశేఖర్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగణన సర్వే పకడ్బందీగా జరిగింది. బీసీ జనాభా 56% అన్న భట్టి విక్రమార్క. రైతులకు వైసీపీ అన్యాయం చేసింది. గత ప్రభుత్వంపై మంత్రి సవిత ఆగ్రహం. అట్లాస్ రిపోర్టుతో నిజం బట్టబయలు. భట్టి విక్రమార్కపై కేటీఆర్ ప్రశంసలు. ఆరు గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ. కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమన్న లక్ష్మణ్. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. సొరంగంలో 8 మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు ప్రధాని మోదీ సీఎంకు చెప్పారు. పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. విజయవాడ నుంచి 2, హైదరాబాద్ నుంచి 1 బృందం ఘటనా స్థలికి చేరుకున్నాయి. సింగరేణి నిపుణుల బృందం కూడా అక్కడికి వెళ్లనుంది. నాగర్ కర్నూలు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎల్ఎస్బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద 3 కిలోమీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం ఈ పనులను చేపట్టింది. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల అంశంపై సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు గ్రూప్ 2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించామని సీఎం చెప్పారు. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్లు తెలిపారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం వివరించారు. ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. సర్వే పకడ్బందీగా జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫైనల్గా బీసీ జనాభా 56% అని తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు. కులగణన సర్వేని రాజకీయం చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వేసిన సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన అంటే ఆ సబ్మిట్ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం టోటల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్యూమరేట్ లెక్కించినటువంటి ఉన్న ఇళ్ళన్నీ, ఆ ఉన్న ఇళ్ళన్నిటికీ మనం స్టిక్కరింగ్ ఎన్ని చేసాం, ఎన్ని ఇళ్ళని పూర్తి చేసాం, ఎన్ని ఇళ్ళు 3.1% ఇళ్ళు ఎన్ని మిగిలిపోయాయి,
ఎందుకు మిగిలిపోయాయో సహా సమాచారంతో ఇచ్చాం. ఇచ్చినటువంటి వాటిల్లో ఎస్సీ జనాభా ఇంత ఉంది, ఎస్టీ జనాభా ఇంత ఉంది, బీసీ జనాభా ఇంత ఉంది, ముస్లిం మైనార్టీ జనాభా ఇంత ఉంది, ఓసీ జనాభా ఇంత ఉంది అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి సమాచారం మేరకు, వాళ్ళు సంతకం పెట్టించిన సమాచారం మేరకే లెక్కించి ఇచ్చారు. అయితే కొంతమందికి వేరే రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి కొద్దిమంది ఇది జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు. ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలు ఎట్లా చూపించారు, ఇది ప్రాథమికంగా బయట చర్చ జరుగుతాం. అయితే నేను మీ అందరి దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, ఎన్యూమరేటర్స్ ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు. ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు, గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో అని యాడ్ చేశారు, ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు, ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు. వీటన్నింటిలో ఎందుకు లేకపోతే ఓసీలో యాడ్ చేశారు. ముస్లిం మైనార్టీస్ లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు, మన వాళ్ళ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం అవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అడ్డుకోవాలన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 6 గ్యారంటీలు కూడా అర గ్యారంటీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ 420 హామీలే అన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ దిక్కు దివానా లేకుండా పోయిందన్నారు. వేతన సవరణ సంఘం అసలు ఉందా లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ వరుస విజయాలతో దేశంలో దూసుకుపోతూ ఉంటే, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన ప్రజలను ప్రభావితం చేస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా విజయడంకా మోగిస్తూ ఉంటే, వరుస క్రమంలో ఓటమి చవి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 3 సార్లు కన్సిక్యూటివ్గా వరుసగా డక్అవుట్తో కాంగ్రెస్ రికార్డు సృష్టిస్తూ ఉన్నది. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 5 డే క్రికెట్ మ్యాచ్ కాదు, ఇప్పుడు 1 డే కూడా కాదు, T20 మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆటలో నిలదొక్కుకోవాలంటే నేను కూడా అదే పద్ధతుల్లో ఆట ఆడుతున్నాను చెప్పాడు. క్రికెట్లో అయితే 3 సార్లు డక్అవుట్ అయితే క్రికెట్ టీం నుంచి వెలివేయడం ఖాయం. కానీ కాంగ్రెస్ నాయకులు చాలా ఉదార స్వభావులు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ కుటుంబం మీద ఎనలేని మమకారం. 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో పోటీ చేస్తే 100 సీట్లు కూడా సాధించలేకపోయింది. భట్టి విక్రమార్క అట్లాస్ రిపోర్టును చూసిన సీఎం రేవంత్ రెడ్డి దివాళా కోరు మాటలు మాట్లాడడం మానుకోవాలని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా చెప్పిందే చెబుతున్నారని విమర్శించారు. కానీ భట్టి విక్రమార్క అట్లాస్ రిపోర్టుతో నిజం బట్టబయలైందని అన్నారు. అంతేకాదు, ఆ రిపోర్ట్ ఇచ్చిన భట్టి విక్రమార్కకు థ్యాంక్స్ అని కూడా చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెబుతోందని కేటీఆర్ తెలిపారు. పాడిందే పాటరా పాచిపన్ల దాసరి అని ఒకటే రాగము, ఒకటే పాట, ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెసు నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే ప్రచారం, ఒకటే సొల్లు పురాణం. 15 నెలలుగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా. ఏంటిది అది? ఒక ఆయన దివాలా తీసిన తెలంగాణ అంటాడు, ఇంకో ఆయన నాశనం అయిపోయిన తెలంగాణ అంటాడు,
ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగన్ మిర్చి యార్డు పర్యటనపై మంత్రి సవిత స్పందించారు. గత ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలోని ధాన్యం కొనుగోలు బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. రైతుల కోసం జగన్ ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. మహాన్ బావా, నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు. మరి మిర్చి రైతులకు కింటాకు 7,000 ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వం 129 కోట్లతో కింటా కంటే 1,500 బోనస్ ఇచ్చి రైతన్నులు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1,680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. మహాన్ బావా, నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే. ప్రపంచ ట్విన్స్ డే సందర్భంగా విశాఖలో కవలలు కనువిందు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 50కి పైగా ట్విన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2, 3, 4 ఒకేలాగా ఉన్న కవల పిల్లలు పాల్గొన్నారు. కవల పిల్లలుగా పుట్టడం మా అదృష్టమని, ఒకే రూపం కాదు ఒకేలాగా మా భావాలు ఉంటాయని అంటున్న ట్విన్స్తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. విశాఖలో ట్విన్స్ డే సందర్భంగా ఆంధ్ర, తెలంగాణకి సంబంధించినంత వరకు ట్విన్స్ అందరినీ ఆహ్వానించి విశాఖ వేదికగా ట్విన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్విన్స్ అందరూ కూడా విశాఖ వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది ట్విన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి?
చెప్పండి మీ పేరు చెప్పండి. రమ్మ ఎంత మీ పేరు? లత మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది? 5 minutes ఏం చదువుతున్నారు? బీఈడి చేసాం. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఉంటున్నారు? ఏ ఊరు నుంచి? విజయనగరం నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయరే ఫస్ట్ టైం వచ్చి. ఫస్ట్ టైం చూడొచ్చు. ఇంకా ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏంటండి? రామ్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్, మాది లోకలే సార్. ఇక్కడ వైజాగ్. మీ పేరు? లక్ష్మణ్. రామలక్ష్మణ్. రామ్ లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ ఉంటారు ఎక్కడండి? ఇక్కడ సిరిపురం WNSలో చేస్తారు. ఓకే. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇద్దరు ఒకలా ఉన్నారుగా, ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేదా? పేర్లు మారుస్తూ ఉంటారా? ఆఫీస్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మా మేనేజర్స్. రామ్ ఒక్కడు, లక్ష్మణ్ ఒకడు. అంటే బస్ పాస్ కూడా ఒకదాని మీద వెళ్ళిపోయావా? అలా లైసెన్స్ ఏమైనా ఇద్దరు ఒకటే ఉందా? 2 లైసెన్సులు తీసుకున్నారా? 2 ఉన్నాయి. ఇప్పుడు సీక్రెట్ వేరే అయిపోయింది. మ్యారేజ్ అయిందా? ఇంకా కావాలి. ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? లేదు, ఉన్నారు. వెతుక్కున్నారా? వెతికారా? వెతికిసారు. ఇంట్లో వల్ల మనమా? ఉన్నారు, ఇంటి ఉన్నారు. అలాగే కొంతమంది ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేడం చెప్పండి, ట్విన్స్ ఎంతమంది రావడం ఎలా అనిపిస్తూ ఉంది? చాలా కన్నుల పండుగగా ఉందండి. నిజంగా ఇది మెమరబుల్ డే. ఎంత ట్విన్స్ డే అనే అందరూ కలిపి ఒక దగ్గరికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే చేసుకోవడం చాలా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. పేరెంట్స్ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ ఓపికతో అలా ఉదయం నుంచి ఇప్పటివరకు ఇలానే ఉన్నారు స్టిల్. అదే చాలా మంది అయితే కొంతమంది భోజనం చేయకుండా కూడా మరి కూర్చున్నారు ఈ యొక్క ఆనంద మూమెంట్ అని చూడటానికి. హ్యాపీ మూమెంట్ అండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇలా విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, మొత్తం హైదరాబాదు, వరంగల్, రాయలసీమ, చాలా మొత్తం లాంగ్ నుంచి కూడా వచ్చున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెచ్చుకుని ప్రయత్నం. మీ పేరేంటి? రామరాజ్. లక్ష్మణ్ రాజ్. పావుగంట. తను జాబ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మంది ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ కూడా ఒకరి పది రాస్తుంటాము. అలాగే మళ్ళీ చాలా వాటిలో కూడా మొన్న పోలీసులు ఆపారు బండి మీద లైసెన్స్ చూపించమని. ఆ టైంకి నా లైసెన్స్ లేదు. ఈ ఫోటో వాట్సాప్ పంపించి అది చూపించుకుని ఓకే వెళ్ళిపోని చెప్పారు పోలీసులు కూడా. అది ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంటాం అందరికి. మాకు ట్విన్స్ అవ్వడం బెనిఫిట్ ఉంది మాకు. చూడొచ్చు, ట్విన్స్కి సంబంధించి విశాఖలో పెద్ద ఎత్తున ట్విన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్విన్స్ పాల్గొన్నారు. దీనికి సంబంధించినంత వరకు కోలాహలంగా విశాఖ డాబా గార్డెన్స్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో భరత్, ఫోర్సెట్ టీవీ, విశాఖ నుంచి. బెట్టింగ్ యాప్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లోకల్ బాయ్ నాని వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇవేం దిక్కుమాలిన పనులు, డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని రాశారు. టాలెంట్ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవాలని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వంటి పనుల ద్వారా ఎంతో మందిని ఆ భూతానికి బానిసలు చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు. దీనిపై స్పందించిన నాని ఇకపై బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని ప్రకటించాడు. తనకు చదువు లేదని, కానీ చదువుకున్న వారు వందల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం దురదృష్టకరమని పేర్కొంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు సజ్జనార్ సార్ స్పందించడం వల్లే వదిలేస్తున్నానని చెప్పారు. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ను ఇక నుంచి ప్రమోట్ చేయనని నాని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. If you built in updates, keep watching Foresights TV.